చూసారా, వేడి వేడి హెడ్ కర్రీ రైస్ కాలిపోతున్నాయి. అన్నము కూర రెండు కూడా బాగా కాలిపోతున్నాయి. కానీ ఇట్లా వేడి వేడిగా తినడం అంటేనే నాకు చాలా ఇష్టం. అయితే హెడ్ కర్రీలో స్పెషల్ గా ఈ బ్రెయిన్ అంటే మస్తు ఇష్టం. వేడి వేడిగా తింటుంటే వెన్న పూసలాగా ఇట్లా కరిగిపోతుంటది. ఇంకా మా అత్తమ్మ అయితే కాజు వేసి తెలంగాణ స్టైల్లో మస్తు చేస్తుండే. నాకు మస్తు ఇష్టం ఉంటుండే. నాకైతే రాయలసీమ స్టైల్ వంటలే వస్తాయి, ఎందుకంటే మా అమ్మగారు అదే కదా. తెలంగాణ స్టైల్ వంటలు తినాలంటే మా అత్తమ్మ చేతి వంటనే. అయితే కొన్ని అయితే నేర్చుకున్నా, కొన్ని వస్తాయి. అసలు చెప్పాలంటే నా అటు ఇటు కాకుండా ఉంటాయి లేండి, మీరు అందరు అన్నట్టు. అయితే ఈ బ్రెయిన్ తినుకుంటూ ఒక మంచి ముచ్చట చెప్తా. కొంతమంది నీతి సూక్తులు చెప్పేస్తుంటారండి, వాస్తవాలకి విరుద్ధంగా చెప్తుంటారు. డబ్బులే జీవితమా, డబ్బులే ఇదా, మంచిగా ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా చేయాలి అని చెప్పి ఏదేదో చెప్పేస్తుంటారు. మిడిల్ క్లాస్ లో ఉండి డబ్బులకి ఇబ్బంది అయ్యి ఏదైనా ఫంక్షన్ చేయాలంటే అప్పులకి వెళ్ళి ఏది కొనాలన్నా కాస్త కోస్త అప్పులేందే చేయలేము. అట్లా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది డబ్బులు విలువైంది అని. నేనైతే ఏం చెప్తా అంటే డబ్బులు చాలా ఇంపార్టెంట్ అని చెప్తా. డబ్బులు లేకపోతే విలువే లేదని చెప్తా. అందుకే కష్టపడే వయసులో కష్టపడాలి, ఇట్లా తిని అరిగించుకునే వయసులో అరిగించుకోవాలి, జమ చేయాల్సిన టైంలో జమ చేయాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొంతమంది హస్బెండ్స్ ఆడవాళ్ళకి ఏది పెత్తనం ఇవ్వరు. ఎక్కడ పెట్టుబడి పెడదామనే సలహాలు గాని, డబ్బులు వాళ్ళ చేతికి ఇవ్వడం గాని, ఏదున్నా కూడా నేను మగవాన్ని నేనే చూసుకుంటా అనే విధిలో ఉంటారు. నీకేం కావాలి చెప్పు తెచ్చేస్తా అంటుంటారు. అది చాలా తప్పండి. మీరు ఒకటి గమనించినట్లయితే మన దేవతల నుంచే తెలివితేటలు గాని డబ్బులు గాని రెండు కూడా ఆడవాళ్ళ నుంచే వస్తున్నాయి. సరస్వతి చదువుల తల్లి, అట్లనే లక్ష్మీదేవి డబ్బులుండే తల్లి. నేనేమంటున్నా అంటే నా ఉద్దేశం మీరు అర్థం చేసుకోండి. మగవాళ్ళకి తెలివి లేదన్నట్టు కాదు. ఒక ఫ్యామిలీకి కొండంత అండ అంటే మగవాడే. మగవాడు అనేటోడు లేకపోతే తల కొట్టేసిన చెట్టు లాంటిది అవుతుంది ఫ్యామిలీ. మొండి చెట్టు అంటారు కదా, అట్లా మగవాళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. కొండంత అండ ఒక ఫ్యామిలీకి. కాకపోతే జమ చేసే దానిలో ఆడవాళ్ళు మాత్రమే. ఇంట్లో ఖర్చులన్నీ కూడా చూసుకుంటూ కొంచెం జమ చేయగలుగుతారు. అయితే కొంతమంది ఆడవాళ్ళు భర్త పెత్తనం ఇచ్చేస్తే ఇంకా షాపింగ్ అని అదని ఇదని పోగొట్టేస్తుంటారు. భర్త నమ్మి ఆడవాళ్ళకి పెత్తనం ఇస్తే ఆ నమ్మకాన్ని కూడా ఆడవాళ్ళు నిలబెట్టుకొని సంసారాన్ని పైకి తేవాలి. అట్లా ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి. ఎవరో చెప్పే నీతి సూక్తులకు పోతే పిల్లలకి రేపు ఏది ఉండదు. ఏదో పిల్లల్ని కనేసినాము, వాళ్ళని పెంచేసినాము, పక్షులు రెక్కలు రాగానే ఎగిరిపోతాయి, మీరు కూడా కష్టపడి బతకాలి, అలాంటి పనికి మాలిన నీతి సూక్తులు వద్దండి.